ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే. కేంద్రం తీసుకున్నటువంటి అనూహ్య నిర్ణయం ద్వారాను వాహనదారులకు ఒక ఊరటనే చెప్పాలి. ఇప్పటివరకు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగానా, లేకపోతే దేశంలో నెలకొన్న చమురు నిలుపులపై వస్తున్నటువంటి ఆరోపణలు కానివ్వండి, లేకపోతే ఈ ప్యానిక్ సిచ్యువేషన్ కానివ్వండి, ప్రజల్లో నెలకొన్న భయాందోళన తొలగించడం కోసమా, లేకపోతే భవిష్యత్తులో ఈ వాహనాల మీద ఆధారపడి నడుస్తున్నటువంటి ఇతర వ్యాపారాలు కానివ్వండి, ఇతర వ్యవస్థలు కానివ్వండి, ఏవి కూడా ధరలు పెరగకుండా నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకుందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం డీజిల్ పై సుంకాన్ని మొత్తంగా పూర్తిగా రద్దు చేసింది. 10 రూపాయల వరకు కూడా 0 వరకు ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా రద్దు చేసింది. అలాగే పెట్రోల్పై, లీటర్ పెట్రోల్పై ఇప్పుడు 13 రూపాయలు ఉంటే దాన్ని 10 రూపాయలకు వరకు తగ్గించి కేవలం 3 రూపాయలకే కుదించిందనమాట. సో ఇప్పుడు అటు పెట్రోలు, ఇటు డీజిల్ మీద ఉన్నటువంటి ఎక్సైజ్ సుంకాలను మాత్రం కేంద్రం తగ్గించడం వాహనదారులకు ఒక శుభవార్త అని చెప్పాలి. ముఖ్యంగా కూడా పెట్రోల్ కంపెనీలకు వాటి మీద అధిక భారం పడకుండాను, భవిష్యత్తులో పెట్రోల్ కంపెనీలు రేట్లను పెంచకుండాను, ఎందుకంటే చమురు నిల్వల విషయంలోనూ, చమురు దిగుమతిలోనూ కూడా కొంత అనిశ్చిత నెలకొంది. ఎందుకంటే మిడిల్ ఈస్ట్లో కొనసాగుతున్న యుద్ధం కారణం కానివ్వండి, మొదట్లో చమురు ఎక్సైజ్ డ్యూటీస్ ఎక్కువగా పెంచుకోవాలన్న ఆలోచనలో భాగంగాను అక్కడి నుంచి చమురు దిగుమతులు లేకపోవటము, దేశంలో చమురు నిల్వలు లేవేమో అన్న భయాందోళన ప్రజల్లో కలగడము, బంకుల్లో క్యూలు కట్టడము, ఎక్కువ మంది కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయనే అపోహలు కలిగించిన నేపథ్యంలోనూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతోనూ ముఖ్యంగాను డీజిల్ వాహనాలపై ఆధారపడి సరఫరా అవుతున్నటువంటి నిత్యావసర వస్తువులు కానివ్వండి, వేరే వ్యాపారాలు కానివ్వండి, స్థిరంగా ఉండేలాగాను అటు స్టాక్ మార్కెట్ కూడాను, అటు డీజిల్ పెట్రోల్ సంబంధించినటువంటి స్టాక్ మార్కెట్ కూడా నిశ్చితంగా ఉండేందుకు మొత్తానికి ఇటువంటి పరిస్థితుల్లో, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లోనూ పెట్రోల్ డీజిల్పై 10 రూపాయల వరకు కూడా ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటించడం అనేది మంచి పరిణామం, స్వాగతించాల్సిందే అని అంటున్నారు. కానీ కంపెనీలు వినియోగదారులకు ఎంతవరకు దాన్ని ట్రాన్స్ఫర్ చేసి వినియోగదారుల మీద భారం కాకుండా, ప్రస్తుతం యుద్ధం జరుగుతున్న సమయం దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఇతర దేశాలు అంతర్జాతీయంగా బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధరలు అనూహ్యంగా 40% పెరిగినప్పటికీ, వేరే దేశాల్లో పెట్రోల్ ధరలు పెరిగినా మన దేశంలో మాత్రం పాత ధరలే కొనసాగుతున్నాయి. అందులో మాత్రం ఏ విషయంలో మాత్రం అనుమానం లేదు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రానున్న రోజుల్లో పెట్రోల్ ధరలు పెరగకుండాను ఆ ప్రభావం ఇతర వ్యాపారాల మీద, నిత్యావసర వస్తువుల మీద, ప్రజల మీద భారం పడకుండా కేంద్రం తీసుకున్న నిర్ణయంగా చెప్తుంటే, కంపెనీలను కొంత ఒత్తిడి తగ్గించడం కోసం, పెట్రోలియం కంపెనీల మీద పడే ఒత్తిడి తగ్గించడం కోసం వాళ్ళు రేట్లు పెంచే నిర్ణయాలను వెనక్కి తీసుకొని ఆ ఆలోచనకు వెళ్లకుండా ఉండడం కోసం ముందస్తు చర్య. కానీ అందులోనూ ఈరోజు సాయంత్రం రాష్ట్రాల సీఎంతో ప్రధాని ముఖాముఖిగా మాట్లాడనున్నారు యుద్ధం మీద, అలాగే రాష్ట్రాల్లో నెలకొన్నటువంటి పరిస్థితులు, ముఖ్యంగా పెట్రోల్, డీజిల్, ఇతర వ్యాపారాలు, రవాణా వ్యవస్థ మీద నెలకొన్నటువంటి పరిస్థితులతో వాళ్ళ పూర్తి స్థాయిలో చర్చించనున్న నేపథ్యంలో దానికన్నా ముందే ఈరోజు ఉదయమే సడన్గా ఈ నిర్ణయం తీసుకోవడం అనేది అందరూ హర్షిస్తున్నారు. కాకపోతే వాహనదారులకు మాత్రం ఇప్పుడున్నటువంటి ధరల మీద ఎంతవరకు రేట్లు తగ్గుతాయి అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.